అటు చెప్పండి అందరికీ నమస్కారం. ఈరోజు నేను గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీకి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంత్రివర్యులు, యువ నాయకులు, మా అందరికీ మార్గనిర్దేశకులు అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని గారికి, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అలాగే గుంటూరు జిల్లా శాసనసభ్యులందరికీ, ముఖ్యంగా దొల్లిపల్లి నరేంద్ర కుమార్ గారికి పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున రైతులకి సేవ చేసేటటువంటి అవకాశం భగవంతుడు నాకు అవకాశం కల్పించారు. నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా రైతు బిడ్డగా రైతులకి ముందు నుంచి సేవ చేయాలనే నా తపనకి ఈ అవకాశం అనేది నాకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డిసిఎంఎస్ సంస్థ 1/6/1956 సంవత్సరమున స్థాపించడం జరిగింది. 1964 సంవత్సరంలో చట్టం ఒకటి తయారు చేశారు. ఆ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ సహకార సంఘంలో చట్టం, ఆ చట్టం ప్రకారం నడుస్తా ఉన్నది. ఇది దీనిలో పెద్దలు స్వర్గీయులు జాగర్లమూడి చంద్రమౌళి గారు మొట్టమొదటిసారిగా చైర్మన్గా చేశారు. అలాగే ఆ తర్వాత ఎంతో మంది పెద్దలు ఈ సంస్థకి చైర్మన్గా పనిచేశారు. ఈ సంస్థ ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్నది. దీనికి 167 ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘాలు ఉన్నాయి దీనికి. అలాగే ఈ సంస్థ ద్వారా రైతులకి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు సరసమైన ధరలకి ఇవ్వటం అనేది, తగ్గింపు ధరలకి ఇవ్వటం అనేది ఈ సంస్థ యొక్క లక్ష్యము. 44 బ్రాంచులు ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా. అలాగే ఈ సంస్థ సివిల్ సప్లైస్ వారికి, మార్కెఫెడ్ వారికి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి నాఫెడ్ వారికి ధాన్యాన్ని, ప్యాడీ, సివిల్ సప్లైస్ కి ప్యాడీ రిక్రూట్మెంట్ చేస్తుంది. అలాగే మార్కెఫెడ్, నాఫెడ్ కిమో అపరాలు, మిగిలిన వాణిజ్య పంటలు అనేవి పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఈ సంస్థ మన రాష్ట్రంలోనే ఒక మంచి లాభాలలో నడుస్తున్నటువంటి డిసిఎంఎస్ గా మన గుంటూరు డిసిఎంఎస్ ఉన్నది. దీనిని నేను చైర్మన్ గా భవిష్యత్తులో ఈ సంస్థని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి మంచి లాభాల వేటలో నడిపించి రైతులకి
ముఖ్యంగా రైతు సోదరులకి అందరికీ కూడా వారికి తక్కువ రేట్లలో ఎరువులు పురుగు మందులు అందించి మంచి నాణ్యమైన పంట పండించిన పిమ్మట వారి వద్ద నుంచి వారికి గిట్టుబాటు ధర ఇవాళ ముఖ్యంగా వరి పండించిన రైతు ఎన్నో అప్పుల్లో కూరుకుపోతా ఉన్నాడు. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని వెళ్ళి, అలాగే శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వరికి గిట్టుబాటు ధర కల్పించే విధంగా కృషి చేస్తానని, అలాగే వాణిజ్య పంటలైనటువంటి అపరాలు, కందులు, మినుములు, పెసలు తదితర వాణిజ్య పంటలన్నింటినీ కూడా గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా కృషి చేస్తానని, మరీ ముఖ్యంగా ఈ సంస్థ రైతులకు వెన్నుదన్నుగా ఉంటుందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రైతులకి గిట్టుబాటు ధర ఇప్పటివరకు కల్పించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా కూడా మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చి ఈ కూటమి ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా ఉంటుందని, దానికి నా వంతు సహకారం చేస్తానని చెప్పి, కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు గుంటూరులో డిసిసిబి చైర్మన్ గా మక్కిన మల్లికార్జునరావు గారు, డిసిఎంఎస్ చైర్మన్ గా వడ్రానం హరిబాబు అనే నేను ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. ఈ వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ద్వారా ముందుకు ప్రతి ఒక్క రైతు సోదరుడికి అండగా నిలబడతానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.